తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయన నేపథ్యంలో కూడా ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మున్సిపాలిటీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ పదవి ఏదైతే ఉందో ఇక్కడ మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయాలని అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన 31 మంది కూడా నిన్న ఏదైతే మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వినతి పత్రం అందజేసిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మన దగ్గర ఆనంద్ గౌడ్ కౌన్సిలర్ను మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 31 మంది కౌన్సిలర్లు కూడా అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయాలని కూడా వినతి పత్రం చేశారు. ఏంటిది? ఏదైతే ప్రజలు మహబూబ్నగర్ ప్రజలు పట్టణ ప్రజలు అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా పడుతున్న ఇబ్బందులు అన్ని అవకాశాలు అన్ని విషయాల మీద దృష్టి పెట్టి వాళ్ళు ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు తేవడానికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారిని గెలిపేయడానికి కూడా వాళ్ళంతా ముందున్నారు. అదేవిధంగా దాంట్లో భాగంగా మా ఏదైతే బీఆర్ఎస్ కౌన్సిలర్లు కానీ కౌన్సిలర్లు అందరం కూర్చొని మాట్లాడుకున్న విషయం ఏంటంటే మన 4 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి అంటే ఖాళీ మెయిన్ రోడ్స్ అక్కడక్కడ రోడ్స్ అభివృద్ధి అయినాయి. ఇంటర్నల్గా నిజంగా కౌన్సిలర్ల పరిస్థితి ఏముంటుందంటే ఈరోజు మేము ఎలక్షన్లో ఓటు అడగడానికి వెళ్తే నీ ఇంటి ముందు రోడ్ వేస్తా, నీ ఇంటి ముందు ఒక డ్రైన్ కట్టిస్తా, లైట్ వేస్తా అని మాట్లాడింటాం. ఈరోజు చాలా కూడా వార్డులలో తిరిగే పరిస్థితి లేకుండా అయిపోయింది. మెయిన్ రోడ్లలో అక్కడక్కడ చేసాం కూడా ఇంటర్నల్ రోడ్స్ వేస్తేనే మాకు నిజంగా రేపటి నాడు ఎలక్షన్స్ వస్తే మేము మేము ఎప్పుడైతే వార్డు పర్యటిస్తున్నప్పుడు ఏదైతే ఉందో పాతగా మేము చెప్పిన విషయాలు కూడా చాలా కూడా మేము చేయలేకపోయినాం. అవన్నీ చేయాలంటే కూడా నిజంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది. అభివృద్ధి కావాలంటే ఈ సంవత్సరమైన కొత్త ఎమ్మెల్యే గారు ఉన్నారు, కొత్త ప్రభుత్వం ఉంది. అందరం కలిసి అభివృద్ధి కొరకు పాటుపడాలంటే ఖచ్చితంగా కూడా చైర్మన్ చేంజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకుని చర్చించుకొని అవినీతి మన ఏదైతే అవిశ్వాసంకి నోటీస్ నిన్న కలెక్టర్ గారికి సమర్పించడం అయినది. రైట్. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రస్తుతం ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఏదైతే మీరైతే ఎన్నికల కంటే ముందు పోయిన 4 కౌన్సిలర్లు పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తోటే గెలిచిండ్రు. ఆ పార్టీకి రాజీనామా చేసి మీరు అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచింది వాస్తవమే. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత ఈరోజు కౌన్సిలర్ల పరిస్థితి గల్లీలో 1 లక్ష రూపాయల దానికి కూడా కొబ్బరికాయ కొట్టి ఇనాగ్రేషన్ చేసే పరిస్థితి లేదని వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది. నేను ఉన్నా కదా, వాళ్ళు కూడా అదే పరిస్థితి ఇబ్బంది పడ్డాం మనం. ఈరోజు ఎవరి హక్కులు ఎవరికి లేవు. నిజంగా కౌన్సిలర్ అంటే కౌన్సిలర్ అని చెప్పుకునే స్థాయి కూడా లేదు. మేము చిన్న ఒక డబుల్ బెడ్రూమ్ కానీ గల్లీలో ఏదైనా చిన్న సమస్య ఉంటే కూడా నేరుగా మేము వెళ్ళి మాట్లాడే పరిస్థితి లేదు. మాకు ఎవరు కూడా సాయం చేసే పరిస్థితి లేదు. కౌన్సిలర్గా మా హక్కులు మాకు లేవు. కాబట్టి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా అందరికీ కౌన్సిలర్గా చూసి మేము అభివృద్ధి గురించి ముందుంటాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కూడా ఇప్పుడున్న చైర్మన్ ఏం చెప్తుంటే గత 4 ఏళ్ళలో కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపించుకొచ్చాం. పాలమూరు పట్టణంలో మున్సిపాలిటీని కూడా అన్ని విధాలుగా ఏదైతే వర్క్ కావాలో అవి పనులు చేపించుకొచ్చాం. కానీ ఇప్పుడు ఎందుకు వీళ్ళు అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేస్తున్నారో అర్థం కావాలి. మేమైనా కూడా న్యాయస్థానానికి వెళ్ళి కోర్టుకి వెళ్తామని అంటున్నారు. దాన్ని ఎట్లా చూస్తాం? ఇప్పుడు ఎవరైతే ఈరోజు వాళ్ళు నిజంగా మంచిగా ఉండి వాళ్ళు నిధులు కరెక్ట్గా ఇచ్చి వర్క్స్ కరెక్ట్గా చేసి ఉంటే ఈరోజు ఇంతమంది కౌన్సిలర్లు ఒకటే వాళ్ళ ఈరోజు కౌన్సిలర్లు అందరూ కళ్ళకు కట్టిన అందరైతే వచ్చారు కదా. ఎవరం అడిగినా కూడా ఎప్పుడైతే ఏది అడుగుతామో బడ్జెట్ లేదు, ఫండ్ లేదు. అడగండి ఎవరిని, డైరెక్ట్గా మీరు నేరుగా కౌన్సిలర్ను విడివిడిగా అడిగి మాట్లాడండి, మీరు వినండి వాళ్ళ విషయాలు. ఖచ్చితంగా కూడా వాళ్ళు ఈరోజు ఏ నిధుల గురించి అడిగితే కూడా ఏదో మెయిన్ రోడ్ల మీద చేసిన తప్ప వార్డులల్లో మాకు వెళ్ళి ప్రజలకు ముఖం చూపించుకోవాలంటే మేము అయితే వర్క్ చేయాలి కదా. ఆ ఉద్దేశం లేదు కాబట్టి అందరూ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముందుకు వచ్చారు. అందరూ కోర్టుకు వెళ్తా అంటారు. ఏ విషయంలో కోర్టుకు వెళ్తా అంటే ప్రజా తీర్పు ఇప్పుడు ఒకటే అండి. దయచేసి మనం అందరం గమనించాల్సిన ఒక విషయం, మనము లీడర్గా ప్రజలందరూ ఓట్లేస్తే మనం లీడర్ అవుతాము. అయితే ఒకసారి ప్రజా తీర్పును మనం శిరసా వహించాలి. దేన్నైనా ఇప్పుడు ఈరోజు ప్రజా తీర్పును ఎవరైనా ఒక నాయకుడు శిరసా వహించి ఈరోజు ప్రజలు ఆ రోజు గెలుపుకు మనకి ఇచ్చింటారు. వాళ్ళు గెలుపునిస్తే మనం దాన్ని ఓకే శిరసా వహించడం. ఈరోజు ఓటమిని కూడా స్వీకరించాలి అంటే ఉద్దేశం ఏంటంటున్నానంటే నేను ఒకసారి కొంత ప్రజలు మాలో ఏదో తప్పు జరిగింది అని చెప్పేసి రెక్టిఫై సరిదిద్దుకోవాలి. కానీ ఇంకా ఎగిసిపడి మాట్లాడడం తప్పు కదా అని నా ఉద్దేశం. అంటే మనం ఒకసారి వాళ్ళు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన తీర్పును మనం శిరసా వహించాలి. ఎందుకు మనం అంటే కోర్టుకు వెళ్తారు? ఏ విషయంలో కోర్టుకు వెళ్తారు? ఎవరేం తప్పులు చేసినా కోర్టుకు అంటే ఓటమి వస్తుందంటే కోర్టుకు వెళ్తారా? కోర్టుకు వెళ్ళడం కరెక్టేనా? ప్రజా తీర్పును శిరసావించాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో, దాన్ని ప్రజలు ఏం మాట్లాడుతున్నారో ప్రజలను గమనించి ప్రజలకు మనం అనుగుణంగా ఉండేటట్టుగా మాట్లాడాలి. కానీ ఏదో మనం కోర్టులోకి వెళ్తాము, నోట్లోకి వెళ్తాం, మెట్లు ఎక్కుతాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం అంటే అది కరెక్ట్ కాదని నేను కోరుకుంటున్నాను. రైట్. ముఖ్యంగా మీరు బీఆర్ఎస్ కన్సల్ను దొడ్డిదారిన పైసల మభా చూపెట్టి కూడా మీరు అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేస్తారని అంటున్నారు. వారు ఆరోపిస్తున్నారు. ఎంతవరకు నిజమే?
ప్రజలు దొడ్డిదారి అంటే దారి ఎలా అంటే అంటే దొడ్డిదారి అంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం దొడ్డిదారా అంటే దొంగతనంగా ఎక్కడైనా ఉన్నారా? నేరుగా కలెక్టర్ గారి దగ్గరికి బాజాప్తా వాళ్ళు సిగ్నేచర్స్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర కాదు డైరెక్ట్గా మేమే వచ్చి ఇస్తామని చెప్పి సొంతంగా వచ్చి సంతకాలు చేసి కలెక్టర్ గారిని కలవడం దొడ్డిదారి ఎట్లయితుంది మీరు చెప్పండి దాని గురించి మీరు. అంటే వారు ఒక ప్రాంతాల్లో ఒక ఫామ్ హౌస్లో ఏర్పాటు చేసింది, నవాపేట ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్లో ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఒక కన్సల్కి 1,00,000 2,00,000 ఇచ్చి మీరు దొడ్డిదారని వాళ్ళకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఒక సంప్రదింపులు చేశారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఇప్పుడు మీరు అన్నారు కోర్టుకు వెళ్తున్నారు అంటారు, వాళ్ళకి ఇప్పుడు ఓటమి వాళ్ళకి ఇదంతా అవుతుంది కాబట్టి డిస్టర్బ్ చేయడానికి ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుంటే అంటే డిస్కషన్ ఏంది, మనకి ఇన్ని రోజులు ఏం జరిగింది, రేపు ఏం జరిగిందని మాట్లాడడం అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. మా దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనేది ప్రజలకు తెలుసు, భగవంతునికి తెలుసు. మా దగ్గర డబ్బులు ఉండి మేము ఉరుకులాడుతున్నామా? మొన్న ఎలక్షన్లో మీరు చూసారు మా పరిస్థితి ఎలాంటిది, మాకు ప్రజలు డబ్బులు కొట్టేసారా మాకు అమ్మ అని అంటే ప్రజలు వెళ్తే ఇంటికి వెళ్తే డబ్బులు కాదు అసలు ఎవడు ఎన్నైనా ఇచ్చిపోను కానీ ఖచ్చితంగా మేము ఓటేస్తామని చెప్పారు. అంటే మాతోన డబ్బులు ఉన్నాయో లేవో ప్రజలకు తెలుసు, మామూలు ప్రజలకు తెలుసు అని మేము చెప్తున్నాం. ఇప్పుడు గతంలో మున్సిపల్ చైర్మన్గా నరసింహులు గారిని చేసిండ్రు, మరి ఎన్ని లక్షలు ఇచ్చింది, ఎన్ని కోట్లు ఇస్తే మేమందరం ఆయనకు సపోర్ట్ చేసినాం. ఈరోజు అంటే వాళ్ళు ఒకసారి ఆయన నెమరేసుకోవాల్సిన విషయం ఉన్నది. ఈరోజు కేసీ నరసింహులు గారు ఎలక్షన్లో గెలవడానికి కౌన్సిలర్లకు ఎంత ఇచ్చిండు, గెలిచిన తర్వాత ఆయన చైర్మన్ కావడానికి ఎన్ని డబ్బులు ఇచ్చిండో ఒకసారి ఆయన ఆలోచించాలి. అనవసరమైన ఆరోపణలు చేయడం తప్పు. కౌన్సిలర్లు అమ్ముడు పోవడానికి ఎవరు లేరు, ఆ పరిస్థితి ఎవరికి లేదు. ఉపవాసం ఉన్నా సరే మనకు ముఖం చూపించుకోవాలంటే మేము మా వార్డులలో మాకు పనులు జరగాలంటే ఈరోజు అందరం కలిసి చైర్మన్ మార్చాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు తప్ప ఇవన్నీ అనవసరమైన ఆరోపణలు అవి. ముఖ్యంగా మీరు గత 10 రోజుల కింద కూడా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో కూడా మీరు భారీ ఎత్తున అవినీతి జరిగింది, మొక్కలపైన హరితారం కార్యక్రమంలో మోస్ట్గా అవినీతి జరిగిందని చెప్పి మీరు ఆరోపించారు. కానీ మున్సిపల్ చైర్మన్ ఏమీ అవినీతి జరగలేదు, మీరు దేనికైనా రెడీ, మీ విజిలెన్స్ అధికారి కావచ్చు సిబిఐ కూడా విచారణ చేపట్టినా మేము ఆహ్వానిస్తామని చెప్తారు. దాన్ని ఎట్లా వస్తారు మీరు? మేము మాట్లాడి మేము వదిలేయడం కాదు, జరిగిందా జరగలేదు అనేది మనం ఆ రోజు మేము జరిగిందని చెప్పినాం. జరిగిందనే దాన్ని మేము ఎలా నిరూపిస్తామో మీరు ఒకసారి చూడండి. మీరు కళ్ళకు కట్టినట్టుగా ప్రజలకు అందరికీ తెలిసేటట్టుగా అవినీతిని నిరూపిస్తామో లేదా అనేది మీరు ఒకసారి చూడండి. కొంచెం వెయిట్ చేయండి. దేనికైనా ఒక పని చేసే ముందు కొంత సమయం ఉంటుంది కదా, దాని విషయంలో కొంత వెయిట్ చేయండి, ఎక్కువ అవసరం లేదు. దాని గురించి ఖచ్చితంగా అవినీతిని మేము నిరూపిస్తాం. రైట్. ముఖ్యంగా ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీ ఎంతమంది మద్దతు తెలుపుతున్నారు? కౌన్సిలర్లు మీకు అవిశ్వాస తీర్మానం కావడానికి, చైర్మన్ కావడానికి ఎంతమంది మద్దతు తెలుపుతూ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళ నుంచి? చైర్మన్ కావడానికనే కాకుండా అవిశ్వాసం చేయడానికి, ఇప్పుడు చైర్మన్ కంటే ముఖ్యంగా అవిశ్వాసం చేయడానికైతే అవిశ్వాస తీర్మానం పైన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, మా కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి ముందుకు వెళ్తున్నారు. ఎంతమంది అనేది నేను చెప్పాల్సింది కాదు, అందరు కలిసిందని నేను చెప్తుంటే ఇంతమంది అంతమంది అనడం కాదు. అన్ని పార్టీస్ అన్నీ ఒకటైన ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో అని నేను చెప్తున్నాను. రైట్. ముఖ్యంగా గత 4 ఏళ్లలో కూడా మీకు ఈ మహబూబ్నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేయలేదంటారా? అభివృద్ధి అనేది నేను ఒక్కటే చెప్తున్నా సార్. నేను ఏమంటున్నా అంటే బ్రదర్, అభివృద్ధి జరిగిందా జరగలేదా అనేది అభివృద్ధి అనేది పేదవానికి అందాలే. ఏదైనా మిడిల్ క్లాస్ అంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నువ్వు బాగా సంపన్నుడే బతుకుతున్నారు ఈడ కానీ ఇంకేడైనా పాలసీ ఈరోజు సంపన్నుడే బతుకుతున్నాడు కానీ ఒక మధ్యతరగతి ఒక లో క్లాస్ బతకాలి. వానికి ఉన్నప్పుడే ఈరోజు అంటే బతకాలి ఈరోజు ఆ హై క్లాస్ ఏదంటే మెయిన్ రోడ్లు చౌరాస్తాలు మెరిస్తే ఎవడన్నా వేరే ఊరు నుంచి వచ్చిన వాడు వచ్చి యూఎస్ నుంచో యూకే నుంచి చూసి అబ్బా మెరుస్తుంది భయ్, యూకే లేక సింగపూర్ లాకుందని అనుకోవాలి. కానీ లోపల ఏదైతే ఇంటర్నల్ కానీ లోపల స్ట్రీట్స్ మొత్తం చాలా వీధులు ఉన్నాయి చూడడానికి. అక్కడ ఎక్కడ అభివృద్ధి ఉందో ఒకసారి నేను డైరెక్ట్గా వెళ్ళి మనం చూద్దాం రండి. మనకి ఇంటర్నల్ అంటే దిగువ స్థాయిలో జరగాలి, ఎప్పుడైనా పైన కనిపించేది కాదు. అంటే దిగువ ఎక్కడ లోపల ఉన్న స్ట్రీట్స్ కానీ అన్ని విషయాల్లో కూడా చాలా కూడా మాకు అభివృద్ధి జరగలేదు. రైట్. మొత్తం మీద చూసుకుంటే మహబూబ్నగర్ మున్సిపాలిటీ కూడా చూసుకున్నట్టయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 31 మంది కౌన్సిలర్లు ఏదైతే అవిశ్వాస తీర్మానానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న జిల్లా కలెక్టర్ వినతిపత్రం చేసి రానున్న రోజుల్లో కూడా అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేస్తే పాలమూరు పట్టణాన్ని కొత్త ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ పాలమూరు మున్సిపాలిటీలో అన్ని అభివృద్ధి ముందుగా తీసుకుపోతామని చెప్పి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.